మిత్రుడు శత్రువు అనే తేడా లేకుండా బెదిరింపులకు దిగుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను అనుకున్నది సాధించుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్పై 200% సుంకాలు వేస్తారని వార్నింగ్ ఇచ్చారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తిరస్కరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై 200% టారిఫ్లు ఉంటాయని హెచ్చరించారు. సుంకాల భయంతో మాక్రాన్ గాజా శాంతి మండలిలో చేరుతానన్న ట్రంప్ ఇప్పుడు చేరాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్సలు తగ్గడం లేదు. EU దేశాలు వార్నింగ్ ఇస్తున్నా ట్రంప్ లెక్క చేయటం లేదు. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం దగ్గర యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది.